సో మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు తర్వాత సినిమా చూసుకున్న తర్వాత అసలు ఏమనిపించింది స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకుంటే? బాగుంది అనిపించింది. ఇట్ వాస్ నైస్, హ్యాపీ అనిపించింది, బాగా చేశాను. అదే ఒక్కసారి నేను చెప్పకూడదు, జనం చెప్పాలి. ఇప్పుడు నేనేనా అన్న ఫీలింగ్ ఏమైనా కలిగిందా? ఇది నేనేనా అంటే మీరు ఒరిజినల్గా ఒకటి, కానీ స్క్రీన్ మీద ఒకసారి అనుకున్నాను కరెక్టే, ఓ నేనైనా యాక్ట్ చేస్తున్నాను, ఇది నేనైనా అని అనిపించింది. కరెక్టే. ఎస్. నాన్నగారు ఏమన్నారు ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు? నాన్నగారి నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఆయన ఏమైనా జాగ్రత్తలు చెప్పారా? డాడీ ఎప్పుడంటే నేను సబ్జెక్టు ఇలా సబ్జెక్ట్ ఇంత ముందుగా అంటే డాడీ ఎక్కువగా ఏంటంటే తాతగారు లాగా ప్రతిదానికి ప్రతి సినిమాలో ఏదో మెసేజ్ ఉండాలనుకుంటారు. ఓకే. ఎందుకంటే తాతగారు మీరు చూసుకుంటే ఆయన కెరీర్లో ఆయన ప్రొడ్యూస్ చేసిన అన్నీ కూడా సోషల్ మెసేజెస్ ఉంటాయండి, రైతుల మీద, కుటుంబం మీద ఏదో ఒకటి ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్, ఏదో విషయం ఉండాలి. సో కాంటెంట్ ఉండాలి. ఆ రోజుల్లో చక్కగా స్టోరీస్ కాంటెంట్ మీద తీసేవారు ఎక్కువగా. సో డాడీ అనేవారు ఏదో మెసేజ్ ఉండాలరా, కాంటెంట్ ఉండాలంటారు. అదే బాగా ఇది ఉందే, అది జనంలో సమస్య, ఆ సమస్య మీద సినిమా తీయాలి, కానీ అప్పుడు ప్రాపర్ సబ్జెక్ట్ దొరకలేదు. సో ఇప్పుడు కదా ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఆయన లేదు యాక్చువల్లీ చెప్పాలంటే, ఫస్ట్ వినలేదు, తర్వాత విన్నారండి. అది బాగుంది, ఒక మెడికల్ మాఫియా మీద సబ్జెక్టు చక్కగా చేశాడు డైరెక్టర్ అని చెప్పి డాడీ ఓకే జాగ్రత్త చూసుకో ప్రొడక్షన్. ఎందుకంటే డాడీ పేరు ఊరికనే ప్రొడ్యూసర్గా ఊరికనే పేరు పెట్టారు, నందమూరి జయకృష్ణ అని. ఆయన గౌరవం ప్రేమ. డాడీ ఓకే ఆయన పేరు పెట్టుకోరా, మొత్తం నువ్వే చూసుకున్నారు. ఎందుకంటే 72 years అయినా ఎక్కువ వర్క్ ఉంటుంది ఇక్కడ. సో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండకూడదు డాడీకి, లైటర్ వెయిన్గా చేసుకోవచ్చు. సో వద్దు డాడీకి చెప్పాను, నేను వద్దు అన్నారు, నేను చూసుకోను అన్నారు. వద్దాడి, ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, మీకు ఇబ్బంది అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, అందుకోసం అని చెప్పి తెలుసుకుంటాను. టెన్షన్స్ ఏం పడద్దు, హ్యాపీగా వస్తే టెన్షన్స్ ఉంటాయి అక్కడ. ఆయనకి మళ్ళీ ప్రొడక్షన్ అంటే చూసుకోవాలి కదండి, చాలా వర్క్స్ ఉంటాయి. సో ఎందుకు అని చెప్పి ఆయన కూడా హెల్త్ కాన్షియస్లో ఉండి ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. నేను మొత్తం A to Z ప్రొడక్షన్ చూసుకోవటం జరిగింది. మరి మీకు కొంచెం ఇబ్బంది అనిపించలేదా? ఒక పక్క ప్రొడక్షన్ చూసుకుంటే ఒక పక్క యాక్టింగ్ చేయటం అనేది ఇబ్బంది అనిపించలేండి. మాకు ఎక్కడండి, మాకు వర్క్ ఎంత ఇస్తే అంత మేము హ్యాపీ ఫీల్ అవుతాం, అంత ఇష్టపడతాను. తాతయ్య గారు అయితే ఎన్ని సవ్యసాచిలాగా అన్ని చేశాడు. అన్ని చేశారండి. సో మీరు అసలు నాన్నగారు ఎందుకొని మీ అంటే మీ బాబాయిలు అందరూ తర్వాత నాన్నగారు చూసుకుంటే ఎక్కువగా నాన్నగారు కొంచెం లో ప్రొఫైల్, బయటకు రాకుండా ఎందుకు అలా ఉండిపోయారు? యాక్చువల్ చూస్తే మంచి అందగాడు ఆయన. అవును, ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. తాతగారు ఏంటంటే ప్రాపర్టీస్ అప్ చెప్పేశారు. అంటే పెద్ద కొడుకు ఆయన, అంటే రామకృష్ణ పెద్దన పెద్ద కొడుకు వస్తారండి, ఆయన చనిపోయారు. ఆయన చిన్న వయసులో చనిపోయాడు కాబట్టి ఈయన పెద్ద కొడుకు అయ్యారు. సో అప్పుడు ప్రాపర్టీస్ చూసుకోవాలి. 70 ఉంది, 35 ఉంది, హోటల్ ఉంది. శంషాబాద్లో 250 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారండి. యాక్చువల్లీ అది ఎవరు తెలియదు. అది కదా అప్పుడు తాతగారు తీసుకున్నారు. అప్పుడు డాడీ చెప్పారు మ్యాక్సిమంగా, ఈయన జస్ట్ ఇలా చేయమని చెప్పారు. మొత్తం అంతా ఎగ్జిక్యూషన్ అంతా డాడీ చేసేవారు. దేనికో ఏ పర్పస్ కోసం తీసుకున్నారు అది? అప్పుడు ఫామ్ లేకండి, ఫామ్ లేక చేసేవారు. తోట గీట చేసేవారు, చాలా చేశారండి. అది తోట, అది నేను ఒకరోజు అందరికి చూపిస్తాను. తోట ఎన్టీ రామారావు తోట వీడియో తీసి చూపించాలండి. మార్నింగ్ మధ్య చూసే ఆ తోట యాక్చువల్లీ అమ్మేశారు తాతగారు అప్పుడే. ప్రాపర్టీస్ ఎక్కువ ఉండటం వల్ల చూసుకునేవాడు లేక, డాడీకి టైం లేక, అందుకే 70 35 హోటల్ ఈ ఏజ్ టైం సరిపోయింది మన స్టూడియో. సో టైం లేక ఇంకా అమ్మేశారు అది. సో అంటే ఇప్పుడు పెద్ద కొడుకుగా ఆ బాధ్యతలన్నీ కూడా నాన్నగారు తీసుకున్నారు. అవును, తాతయ్య గారు అప్పచెప్పారు. అవును. సో తాతగారు ఇంకా డాడీ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఇంకా అందులో బిజీ అయిపోయి లో ప్రొఫైల్గా ఆయన 7 అన్నదమ్ములు, 6 అండి. అవును, 6 అన్నదమ్ములు. అప్పుడు బాబాయ్ చిన్నవాళ్ళు, సాబాబాయ్ 60 మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు. మీకు మీ చిన్న బాబాయ్కి వయసు పెద్ద తేడా ఉండదేమో కదా? ఎవరికి? జయశంకర్ కృష్ణ గారి కను మీకు వయసులో పెద్ద ఎక్కువ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అవునండి, నాకు బాబాయ్కి చెప్పాలంటే 10 years తేడా అంతే. బాబాయ్ గారు ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. ఆయన కూడా అసలు బయటకు కనిపించరు. బాబాయ్ గారు కనిపించారు, మీకు చూసుకుంటే అసలు ఎవరు కనిపించారండి ఎక్సెప్ట్ మోహన్ బాబు కెమెరామెన్. ఆయన కూడా పెద్ద తెలియదు. సాయి కృష్ణ బాబాయ్ తెలియదు, మా డాడీ తెలియదు, హరిబాబాయ్ ఒకరు తెలుసు, మోహన్ బాబు తెలియదు, రామకృష్ణ బాబాయ్ తెలియదు అప్పుడు ఫస్ట్లో, జయసింహ బాబు తెలియదు, ఉట్టి హరిబాబాయ్, బాలబాబాయ్ వీళ్ళిద్దరు తెలుసు. తెలుసు, ఎక్కువగా తెలీదు. ఈ జనరేషన్ వరకు తెలియదు, అసలు ఎవరికి తెలియదు. సో ఎక్కువగా తెలిసిందంటే హరికృష్ణ బాబాయ్, బాలబాబాయ్ అంటే మీకు తెలుస్తుంది.